అందరికీ నమస్కారములు. నా ఆలోచనలే నా మాటలు. జీవితం ఒక లోహం. సంఘర్షణకు సంతోషాలకు గురి కానివ్వాలి. అప్పుడే ఆ లోహపు ఆకృతులు మెరుపులు అందంగా మారినట్లు మన జీవితం కూడా గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. కాదని స్థిరంగా ఉంచితే దాని ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. మీరు ఒక పనిలో వైఫల్యం చెందితే మీ నడవడికకి ఆ పని సరైనది కాదని అర్థమేమో. ఆ వైఫల్యాన్ని మన నడవడికను ఓసారి పరిశీలన చేసుకుంటే మళ్ళీ కొత్త పని మొదలు పెడితే మన నడవడికలో మార్పులు తెచ్చుకోండి, లేదా మనకు అనుకూలమైన పనినే చేయండి. కాలం కలిసి వస్తున్నంతసేపు నోరు మాట్లాడుతుంది. ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే మనసు మాట్లాడుతుంది. అన్ని వైఫల్యాలు ఎదురవుతుంటే జీవితము మాట్లాడుతుంది. పదే పదే పొరపాట్లు అవుతూ ఉంటే మన నడవడిక మాట్లాడుతుంది. మనం చేస్తున్న తప్పేంటంటే దేన్ని అదుపులో పెట్టుకోవడం మన వల్ల కావడం లేదు. ఒక వ్యక్తి యొక్క పొగడ్తలు పొందడానికి అతిగా అతన్ని భజన చేయడం చాలా తప్పు. వారినే కాకుండా వారి సంబంధం ఉన్నటువంటి వాళ్ళను కూడా కీర్తించడం ఇంకా పెద్ద తప్పు. సేవలతోనో మంచి పనులతోనో వారికి దగ్గరగా ఉండి పేరు తెచ్చుకుంటే ఉండే విలువ వాళ్ళ యొక్క నామజపం చేయడం వల్ల మనకు రాదు. నమ్మకం ఇదొక దివ్య ఔషధం. ఇది అన్ని సమస్యల నివారణకు వారధి. సారథియే కాదు, ఉపయుక్తమైనది కూడా. అందుకే నమ్మకం అన్న ఈ దివ్య ఔషధాన్ని, దివ్య హస్తాన్ని ఎప్పుడు కూడా మనం చేజార్చుకోరాదు సుమా. చెడు మనసున్నవాడు చిరునవ్వుతో తన అసలైన స్వరూపాన్ని దాచి ఉంచి మిత్రుడిగా మెలుగుతాడు. పాము కూడా సరియైన సమయంలో కాటు వేయడానికి తన పడుగను ముడుచుకుంటుంది. అలాంటి వారు మనకు దగ్గర కావడాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. మరణించే ముందు జీవితం ఒక్కసారి కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుందంట. అది నిజం. దాన్నే జీవితం అంటారు. రాసిన అక్షరం తప్పైతే దిద్దుకోవచ్చు, కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే మన జీవితంలో వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ధైర్యవంతుడికి చావు కనుచూపు మేర కనబడుతుంది. పిరికివాడికి వెంటిక వాసి దూరం ఉన్నది నిజం. మనిషికి మరో జన్మ ఉందో లేదో, కానీ ఇప్పుడున్న ఈ జన్మను స్వార్థకతం చేసుకునే సత్కార్యాలను చేసుకొని ధన్యులమవ్వాలన్నది మరువరాదు. ఏ పాత్ర ఎంత కథ నడపాలో దర్శకుడికి తెలుసు. ఏ జీవుడు ఎంత కర్మ గుడువాలో ఆ ఈశ్వరుడికే తెలుసు. నిజంగా నా మాటలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు మిత్రులారా. పూర్తిగా వీడియో చూడండి.